నమస్కారం అండి. ఈరోజు మనం మామిడికాయతో చికెన్ పచ్చడి పెట్టుకుందాం. చికెన్ మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 300 గ్రామ్స్ చికెన్ అండి. ఇది ఒక మామిడికాయ తురుము, ధనియాలు 1 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, మెంతులు 1/2 టీ స్పూను, ఒక 5 లవంగాలు, 2 యాలక్కాయలు, 2 దాల్చిన చెక్క, చిన్నగా జాపత్రి, జాజికాయ, 2 బిర్యానీ ఆకులు, ఎల్లుల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్. ముందుగా మనం శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక కళాయి పెట్టుకుని, కళాయిలో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల మన నీసి నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. చికెన్ ఇట్లా పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. మనం చికెన్ మామిడికాయ పచ్చడికి కావాల్సిన గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మనం ముందుగా తీసి పెట్టుకున్న గరం మసాలా అంతా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, మెంతులు, ధనియాలు వేసుకోవాలి కదండి. చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయింది. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ముక్కల్ని మనం క్రిస్పీగా వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. వేగిన మసాలాని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇట్లా క్రిస్పీగా వేగిన చికెన్ ముక్కల్లోకి ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేగిన చికెన్లో మామిడికాయ తురుము కూడా వేసుకొని ఒకసారి వేపుకోవాలి. కూడా వేసుకొని వేపుకున్నాం కదండి, ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి కాసేపు సిమ్లో వేగనివ్వాలి. వేగిపోయిందండి. అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి చికెన్తో సమానంగా వేగిపోయినాయి కాబట్టి స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిందండి. చల్లారిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1-2 టేబుల్ స్పూన్ల కారం. ఫస్ట్ మనం ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్ని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టుకొని తర్వాత టేస్ట్ చేసుకోవాలి. సరే కదండి, మన చికెన్ మామిడికాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.